దేవుని నామానికి మహిమ కలుగును గాక. యేసుక్రీస్తు నామములో మీ అందరికీ నా శుభవందనాలు తెలియజేస్తున్నాను. ఈ రోజు మనం ధ్యానించబోయే దేవుని వాక్యం 24వ కీర్తన 1వ వచనం. భూమియు దాని సంపూర్ణతయు లోకమును దాని నివాసులను యెహోవావే. ఈ ఒక్క వాక్యం మన జీవితాన్ని మార్చగల గొప్ప సత్యాన్ని తెలియజేస్తుంది. ఈ ప్రపంచంలో మనం నాది అని చెప్పుకునే ఇల్లు, డబ్బు, ఉద్యోగం, కుటుంబం, ఆరోగ్యం లేక ప్రతిభ ఇవన్నీ నిజానికి దేవునివే, మనవి కావు. మన వాటికి యజమానులము కాదు, దేవుడు అప్పగించిన నిర్వాహకులం మాత్రమే. దేవుడే సృష్టికర్త. ఈ భూమిని, ఆకాశాన్ని, సముద్రాలను, ప్రతి జీవిని సృష్టించింది దేవుడే. అందుకే ప్రతి వస్తువుపై ఆయనకి హక్కు ఉంటుంది. ఉదాహరణకి ఒక వ్యక్తి తన కారును మీకు కొంతసేపు ఇచ్చాడు అనుకోండి, మీరు దాన్ని ఉపయోగిస్తారు, వాడతారు. అది 1 రోజు ఉంచుకున్నా, 5 రోజులు ఉంచుకున్నా, 10 రోజులు ఉంచుకున్నా అది మీది కాదు, అది మరలా తిరిగి ఇచ్చేయాలి. అలాగే మన జీవితం కూడా దేవుడు మనకు అప్పగించిన ఒక వరం, మరలా దేవునికి ఇవ్వాలి. మన జీవితము, మన శ్వాస, మన బలం, మన జ్ఞానం ఇవన్నీ దేవుడిచ్చిన బహుమతులు. అందుకే అపోస్తలుల కార్యము 17వ అధ్యాయం 28వ వచనంలో మనం ఆయన యందు బ్రతుకుచున్నాము, చలించుచున్నాము, ఉనికి కలిగి ఉన్నాము అని దేవుని లేఖనం స్పష్టంగా తెలియజేస్తుంది. ఆయన యందు మనం జీవించుచు కదులుచు ఉన్నాం. కాబట్టి గర్వపడడానికి మనకు కారణం ఏమీ లేదు ప్రియులారా. దేవునికి కృతజ్ఞత చెప్పడానికి మాత్రమే మన కారకులమని గుర్తించాలి. దేవునికి చెందిన వారిగా మనం జీవించాలి. ఈ లోకంలో మనం ఎలా జీవిస్తున్నామో దేవుడు చూస్తున్నాడు. ఆయనకు చెందిన వారం అయితే పవిత్రంగా, ప్రేమతో, నిజాయితీగా జీవించాలి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయము 19-20 వచనాల్లో మీరు మీ సొత్తు కారు, విలువ పెట్టి కొనబడిన వారు గనుక మీ దేహముతో దేవుని మహిమపరచుడి అని దేవుని లేఖనం స్పష్టంగా తెలియజేస్తుంది. ఒక రైతు తన పొలాన్ని ఒక పనివానికి చూసుకోమని అప్పగిస్తాడు. పంట వచ్చినప్పుడు యజమాని ఏం చేస్తాడు? లెక్క అడుగుతాడు. ఎంత పండింది అనే యజమానికి తన లెక్క చెప్పాలి. అలాగే దేవుడు మనకు అప్పగించిన సమయం, డబ్బు, ప్రతిభ లేక కుటుంబం గురించి ఒక రోజు తప్పకుండా దేవుడు లెక్క అడుగుతాడు. అందుకే మనల్ని మనం ప్రశ్నించుకోవాలి. అందుకే మనల్ని మనం సరి చేసుకోవాలి. మనల్ని మనం చూసుకోవాలి. దేవుడు నాకు అప్పగించిన వాటిని దేవుని చిత్త ప్రకారంగా ఉపయోగిస్తున్నానా అని ఆలోచన కలగాలి. ప్రియులారా, ఈ రోజు నుండి ఇది నాది అని కాకుండా ఇది దేవునిది, నేను ఆయన సేవకుడను, సేవకురాలను అనే మనస్తత్వంతో జీవించడానికి ప్రయత్నం చేద్దాం. అప్పుడు దేవుడు మన జీవితాన్ని ఆశీర్వదిస్తాడు. మన ద్వారా తన మహిమను కనుపరుస్తాడు. నా ప్రభువా, ఈ భూమి, దాని సంపూర్ణత నీవేనయ్యా. ఈ రోజు మేము ఒప్పుకుంటున్నాము. మా జీవితం, మా కుటుంబం, మా సంపద, మా ప్రతిభ అన్నీ నీకే చెందుతాయి. అన్ని నీవే. వాటిని నీ మహిమ కొరకు ఉపయోగించే జ్ఞానాన్ని మాకు అనుగ్రహించయ్యా అని దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తూ ముందుకు సాగుదామా? దేవుడు మిమ్మల్ని సమృద్ధిగా ఆశీర్వదించునుగాక. ఆమెన్.